హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకుందో ఈ వీడియోలో చూద్దాం. పంతులు గారు అంటారు, పెళ్లి చేస్తే అంతా మంచిగా జరుగుతుంది, వేసిన వింద అంటే పోతుంది అని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కన్విన్స్ అయ్యి సరే అండి, పొద్దున తీసుకురండి పెళ్లి చూపులు అరేంజ్ చేద్దామని బెడ్రూమ్లో వాళ్ళ ఫ్రెండ్ తను మాట్లాడుతూ ఉంటే వీళ్ళ అమ్మ నాన్న బెడ్రూమ్లోకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతాను అని అంటే సరే అమ్మ వెళ్ళిపో అని అంటారు. అంటే రేపు కాలేజ్లో కలుద్దాం మధు అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. రేపు కాలేజ్కి రాదమ్మా మధు అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. చెప్పగానే ఎందుకు కాలేజ్కి వెళ్ళొద్దు అని అంటే సరే అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్తుంది. చెప్పగానే వాళ్ళ అమ్మ అంటది, ఎందుకు అమ్మ కాలేజ్కి ఎందుకు వెళ్ళొద్దు అంటే రేపు నీకు పెళ్లి చూపులు అని మధుకు చెప్తుంది. మధు షాక్ అవ్వకుండా మంచి సంబంధం వచ్చింది అమ్మ, అందుకని పెట్టుకున్నాం. మంచి సంబంధం వస్తే ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న, నేను చెప్పాను కదా నాకు మంచిగా ఉద్యోగం రావాలి, నా చదువు కంప్లీట్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి అని. పెళ్ళైనాక కూడా వాళ్ళు చక్కగా చదువుకోవచ్చమ్మా, చక్కగా ఉద్యోగం చేయొచ్చమ్మా, వాళ్ళు ఒప్పుకుంటారు అని వాళ్ళమ్మ చెప్తారు. మేము ఏం ఆలోచించినా నీ మంచి గురించి ఆలోచిస్తాం, ఇంతకన్నా గొప్ప సంబంధం మేము తీసుకురామని వాళ్ళ నాన్న మధుకు చెప్తారు. ఆ భగవంతుడు గొప్ప సంబంధం తెచ్చిండమ్మా, మనం ఉన్న పరిస్థితికి ఆ సంబంధం రావడం దేవుడి ఆశీర్వాదం అమ్మ అని వాళ్ళ నాన్న మధుకు చెప్తారు. నిన్న కాలేజ్లో ఆ ఇన్సిడెంట్ జరిగిందని నాకు పెళ్ళి కాదని చేస్తున్నారా నాన్న అని మధు క్వశ్చన్ చేస్తుంది వాళ్ళ నాన్న. మా మాట విని పెళ్లి చేసుకో అమ్మా అని చెప్తారు. నేను చేసుకుంటాను, కానీ మా నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యి తను ఇక్కడే ఉన్నాడు, అతను ఆచూకీ తెలిసే వరకు నేను ఎలా చేసుకోను అని మధు చెప్తారు. నేను మా నాన్నను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళాలంటే నేను ఎట్లా వెతకాలి అంటే వాళ్ళ నాన్న అంటాడు, పెళ్లి చేసుకొని గిట్ట వెతుకోవచ్చమ్మా అని అంటాడు. పెళ్లి వాళ్ళకి చెప్పి మనం ఒప్పిద్దామమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. అది కాదు నాన్న అంటే వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వు నా మీద ఒట్టేయి, పెళ్ళి ఒప్పుకోపోతే అని ఒట్టేపించుకుంటుంది. ఎందుకు దేవుడా అందరినీ దూరం చేస్తున్నావు, అమ్మా నాన్నని దూరం చేసావు, ఇప్పుడు నేను ఎంతో ఇష్టపడుతున్న మ్యాడీని కూడా దూరం చేస్తావా అని మధు చాలా ఏడుస్తుంది పాపం. బీటెక్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏం లేదు మామయ్య, ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అని చెప్తుంది. తర్వాత నువ్వు యుఎస్ వెళ్ళాలనుకున్నావు కదా అంటే లేదు మామయ్య అని అంటే ఎందుకు నేను నిర్ణయం మార్చుకున్నావు అని అంటుంది. నువ్వు ఎంటెక్కి వెళ్ళాల్సింది మీ బావ కోసం అనుకుంటా, ఎంటెక్ కోసం కాదు. అవును మామయ్య అని పాపం తినేటప్పుడు వాళ్ళ డాడీ క్లాస్ పిక్తాడు మహికి. చూసావా శ్రేయ నిన్ను ఎంత ఇష్టపడుతుందో, శ్రేయ ఒకతే కాదు ఇంట్లో అందరూ నిన్ను ఇష్టపడతాడు, కానీ నువ్వేమో బయట వాళ్ళ గురించి ఆలోచిస్తావు అని వాళ్ళ నాన్న తిడతాడు. పాపం బయట వాళ్ళ గురించి ఆలోచన మానేసి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు అంటే డాడ్ అనేమో చెప్పనికి పోతే ఆపేసి యాక్చువల్లీ నీ ఎంగేజ్మెంట్ ఆ రోజే జరిగిపోయేది, కానీ నువ్వు బాధపడతావని ఆపేశాం అని చెప్తాడు దేవేంద్ర గారు. నీకు నీ ప్రేమకు విలువిచ్చి 90 days టైం ఇచ్చింది, దాంట్లో 15 days కంప్లీట్ అయ్యాయి, ఇంకా 75 daysలో నువ్వు ఆ అమ్మాయిని కలవాలి, ఆ అమ్మాయిని తీసుకురావాలి, లేదంటే మా పెద్దరికంకి మాట ఇచ్చి నువ్వు శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ నాన్న మీరు నాగవల్లి ఇలా గారాబం చేయగలనే ఇలా తయారయ్యాడు అని వాళ్ళ ఫ్రెండ్ మహికి ఫోన్ చేసి మధుకి పెళ్లి చూపులు అని చెప్పేస్తాడు. వాళ్ళ మహి అంటాడు, ఏంటి ఇంత సడన్గా అంటే ఏమో మహి తనకు ఇష్టం లేని పెళ్ళి వాళ్ళు చేయాలని చూస్తున్నారు అని అంటారు. అంటే సరే నేను వస్తున్నాను అని మహి చెప్తాడు. కాలేజ్లో ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు మధు వాళ్ళ అమ్మ నాన్న మధుకి పెళ్లి చేయాలని చూస్తున్నట్లున్నాడు. నో, ఈ పెళ్ళి జరగొద్దు, నేను వెళ్ళి ఆపుతానని మధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు మ్యాడీ. పాపం మధుకి ఇష్టం లేని పెళ్లి చూపులను రెడీ చేసి వాళ్ళ అమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. నువ్వు కాలేజ్కి వెళ్ళలేవా అంటే లేదు, నాకు నా ఫ్రెండ్ చెప్పాడు తినకు పెళ్లి చూపులు ఉన్నాయని అందుకు వచ్చానని అంటాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలుస్తుంది, తను వెళ్తుంది. మ్యాడీ వాళ్ళ ఇంటికి వస్తారు. మధు వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి అంకుల్ మధుకి ఇంత సడన్గా పెళ్ళి అంటున్నారు అంటే మంచి సంబంధం వచ్చి అందుకే చేస్తున్నా అంటే నాకు తెలుసు అంకుల్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నాడు, కాలేజ్లో అలా జరిగిందని ఇప్పుడు మధుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అని చెప్తాడనమాట వాళ్ళ నాన్నకి. మ్యాడీ అంటాడు, ఒకసారి మధుని బయటికి పిలవండి అంకుల్ అంటే వద్దు బాబు వద్దు, మధుని ఇప్పుడు రాదు, మీరు వెళ్ళిపోండి, పెళ్లివారు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ నాన్న అంటాడు. బాబు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ నాన్న అంటాడు. అంటే నిన్న కాలేజ్లో అలా ఉండడం, ఒకే రూమ్లో ఉండడం, మీరు ఇద్దరు కలిసి బయటికి రావడం, ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, నిన్ను చూస్తే మళ్ళీ పెళ్లివారు గారు ఏమన్నా అనుకుంటారు, మీరు వెళ్ళండి అని అంటే ఇది కరెక్ట్ కాదు అంకుల్, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని మ్యాడీ వాళ్ళ నాన్నకు చెప్తారు. వాళ్ళ అమ్మ అంటుంది,
తన ఇష్టంతోటే తను పెళ్లి చేసుకుంటుంది బాబు అంటే, నేను నమ్మను, తను చదువు డిస్టర్బ్ అవుతుందని ఇలా పెళ్లి చేసుకోదు, నేను అస్సలు నమ్మను అని మ్యాడీ అనిపిస్తుంది. బయటికి వచ్చి, మ్యాడీ నీకు ఇష్టంగానే చేసుకుంటున్నావు అంటే, అవును నా ఇష్టంగానే చేసుకుంటున్నా, నువ్వు గొడవ చేయకుండా వెళ్ళిపో అని మధు చెప్పి లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వాళ్ళ నాన్న అంటాడు, వాళ్ళ నాన్నకు, చెప్పింది కదా బాబు మధుకి ఇష్టంగానే చేసుకుంటుందంటే, నాకు తెలుసుకోతాను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుందో అని అంటాడు. అంకుల్ నేను ఒక విషయం చెప్తాను, తను స్కూల్ టాపర్, చదువుకే విలువ ఇచ్చే అమ్మాయికి ఇలా చేయకండి అంకుల్ అని కాళ్ళు పట్టుకోనికే పోతాడు. వాళ్ళ నాన్న, నీ కాళ్ళే పట్టుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వాళ్ళ నాన్న అని పాపం తనని పంపించేస్తాడు.